నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 21, 2024 శనివారం నాడు పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 45 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 43 నిమిషముల వరకు. ఈ రోజు తిథి షష్ఠీ తిథి, మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల వరకు. నక్షత్రం పుబ్బా నక్షత్రం, ఉదయం 6 గంటల 9 నిమిషముల వరకు. ఈ రోజు వర్జం మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 57 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 29 నిమిషముల నుంచి 10 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాల సమయము మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము ఉదయం 5 గంటల అంటే తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 10 నిమిషముల నుండి రాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నము 12 గంటల 36 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెల 21వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాము. అందులో భాగంగా ముందుగా మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు అంత ముందుకు సాగే అవకాశం కనపట్టలేదు. ఒక రకంగా స్లోగా అంటే కాలయాపన చేసే అవకాశం కనపడుతోంది. ఆలోచనలు స్థిరంగా ఉండకుండా ఏ పనైనా ఏకాగ్రత కలిగించకుండా డిస్టర్బ్ చేసే అవకాశం కనపడుతోంది. ఏకాగ్రతను పెంచుకోండి. ఆస్తి వివాదాలు చిరాకు కలిగించే అవకాశం గోచరిస్తోంది. ఆదాయం మీద కొంత ఆందోళన చెందే అవకాశం కనపడుతోంది. అంటే మీకు వచ్చే ఆదాయం మీద మీకు సరి అయిన అవగాహన లేకపోవడం, తద్వారా ఆందోళన చెందే అవకాశం కూడా గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే కనుక ముందుకు సాగకపోయే అవకాశము, కాలయాపన జరిగే అవకాశం కనపడుతోంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కష్టపడ్డా కానీ ఫలితము అంతగా కనిపించకపోవచ్చు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఈ కాలం అంటే ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ ప్రణాళిక వేసినా సక్సెస్ అయ్యే అవకాశము, ఈ సక్సెస్ ఈ విజయము మీకు ముందు ముందు కలిగే అంటే కనిపించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం కలిగే అవకాశం ఉంది. కళాకారులు, శాస్త్రవేత్తలకు ఇది పరీక్షా సమయంగా చెప్పచ్చు. అంటే కొన్ని చిక్కులు ఎదుర్కొంటూ మీ సహనాన్ని పరీక్షించే సమయం అన్నమాట. విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలు కనిపిస్తాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు, చిరాకులు, ఒత్తిడులు కలిగే అవకాశం కనపడుతోంది. అంటే కుటుంబంలో ఉండే అంటే ఉద్యోగం చెయ్యని మహిళలు అయినా కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏ రంగంలో ఉన్న మహిళలకైనా ఒకంత చిరాకులు, ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. మీకు అనుకూలించే రంగులు ఎరుపు, గులాబీ, పసుపు వర్ణములు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు రంగు. కాబట్టి ఈ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన పనిని చేపట్టకపోవడమే మంచిదిగా చెప్పదగినది. అయితే మీరు పూజించవలసిన దైవము నరసింహస్వామి. ఆ స్వామివారి మంత్రం చదువుకోవడం కానీ, ఆ స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సత్ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. తద్వారా లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి, మీ బంధువర్గం నుంచి మంచి మంచి శుభవార్తలు, ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు, వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. ఇతరులకు సహాయము మీరు చేస్తారు. తద్వారా లాభాలను పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వారికి చాలా చక్కని అనువైన కాలము ఈ కాలము. ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు అనుకూలించే రంగులు
తెలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను కలిగించే రంగు ఎరుపు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని మీరు ధరించకపోవడమే మంచిదిగా చెప్పదగిన సూచన. మీరు పఠించవలసిన మంత్రము సూర్యనారాయణ మంత్రాన్ని పఠించండి. సూర్య ఉదయం అంటే సూర్యోదయానికి ముందే లేచి మీరు కనుక బ్రహ్మముహూర్త సమయంలో కనుక స్వామివారికి అంటే సూర్యోదయ సమయానికి మీరు స్వామివారికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో మీరు అస్సలు తొందరపాటు ప్రదర్శించకండి. ఆర్థికంగా ఈ రోజు చాలా చక్కగా ఉంది. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు విజయాన్ని కలిగి అంటే దాని పరంగా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం కనపడుతోంది. శ్రమ ఎదురైనా కానీ మీరు అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మీకు కొంత అనుకూలంగా ఉండేటట్టు మరికొంత నిరాశ కలిగించే అవకాశం కనబడుతోంది. అంటే 95% మీకు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగాను 5% మాత్రమే నిరాశగా కనపడుతోంది. కాబట్టి ఆ 5%కి తగిన పరిహారం చేసుకున్నట్టయితే కనుక 100కి 100% మీకు మంచి అనుకూలమైన ఫలితాలు కనబడతాయి. వ్యయ ప్రయాసలతో మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి అది అవసరమా కాదా అనే నిర్ణయాన్ని మీరు తీసుకోండి. తరువాత దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. సన్నిహితులతో అకారణమైన తగాదాలు పొందే అవకాశం కనబడుతోంది. అది బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, లేదా మీ పరిధిలో అంటే మీరు చేసే రంగంలో ఉండే మీ సహోద్యోగులు అవ్వచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఈ రోజుని మీరు వ్యవహరించండి. కుటుంబంలో కొత్త కొత్త వివాదాలు తలెత్తే అవకాశం కనపడుతోంది. మీరు సంయమనం పాటించి తెలివిగా ఆ వివాదాలని పరిష్కారం చేయండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చాలా అనుకూలమైన సమయము. మీరు ఈ దిశగా ఏ పని ప్రారంభించినా, విస్తరించినా, భాగస్వామ్యం కానీ ఏదైనా సరే మీకు చక్కని అనుకూలం కాబట్టి మీరు దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. ఉద్యోగస్తులకు మరింత సానుకూలమైన సమయము ఈ సమయము. మీకు రావాల్సిన ఏరియర్స్ వచ్చేస్తాయి. కొత్త ప్రాంతాలకి బదిలీలు వెళ్లే అవకాశం కూడా కనపడుతోంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఒకంత అనుకోని చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు నిరుత్సాహంగా కనపడుతోంది. మీరు విద్యార్థులు చేయవలసిన పని ఏంటంటే మీ చదువు మీద తప్ప ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళకండి. ఎందుకు అంటే చదువే మీకు రేపటి నాడు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది కాబట్టి వాళ్ళ వెనకాలో వీళ్ళ వెనకాలో వెళ్ళి మీ విలువైన కాలాన్ని, మీ విలువైన వయస్సుని కూడా మీరు వృధా చేసుకోకండి. మీకు అనవసరమైన వ్యాపకాలను తగ్గించుకొని మీ కెరియర్ మీద శ్రద్ధ పెట్టండి. తప్పక విజయాన్ని సాధిస్తారు. మహిళలకు కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రంగంలో ఉండే స్త్రీలైనా, పురుషులైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్లాన్లు వేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ అంటే లేత గులాబీ రంగు, ఎరుపు రంగు మీకు అనుకూలతను ప్రసాదిస్తాయి. ప్రతికూలం కలిగించే రంగు నీలము, నలుపు కాబట్టి ఆ రంగుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. మీకు పూజించవలసిన దైవము దత్తాత్రేయుడు, వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే సానుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శాంతి నెలకొంటుంది, అన్యోన్యంగా ఉంటుంది. బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. మీరు దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఆర్థిక సమస్యలు గతంలో ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోతాయి. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు మీరు వెళ్ళకండి. ఎందుకంటే అంత అనుకూలంగా లేదు కాబట్టి. అంటే కొత్త రుణాలు చెయ్యడానికి ఈ రోజు మంచి రోజు కాదు. పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఎందులోనైనా షేర్స్లో పెట్టాలన్నా, ఎందులో పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ ఈ రోజు మీకు అనువైన కాలం కాబట్టి పెట్టుబడుల రీత్యా మీరు ప్రయత్నం చేసుకోండి. కానీ అప్పు చేసేయడానికి అయితే మాత్రం ఈ రోజు వెళ్ళకండి. అది తీరని అప్పుగా మీకు మిగిలిపోయే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఆరోగ్యం పట్ల
చెప్పదగిన సూచన ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. తదుపరి రాజకీయ రంగం వాళ్ళకి, సినీ, టీవీ నటీనట వర్గం వారికి, గాయనీ గాయకులకు కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ రోజు నిరభ్యంతరంగా మీరు ప్రారంభించవచ్చు. తరువాత మీకు చెప్పదగిన పరిహారము, చంద్రగ్రహానికి మీరు జపం చేయించుకున్నట్టయితే లేదా చంద్ర గాయత్రిని మీరు మీ అంతట మీరు చదవటం కానీ లేదా వినడం కానీ ఉదయం పూట చేసి సాయంత్రం పూట చంద్రుని దర్శించుకుంటే కనుక చంద్రగ్రహ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నా కానీ, వాయిదా పడిన వ్యవహారాలు ఏమైనా ఉన్నా కానీ అది మీకు అనుకూలంగా అయ్యే అవకాశము, శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ పరిహారాలను పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.